మనకి ఇప్పుడు ఏ రిలేటెడ్గా అంటే ఎన్విరాన్మెంట్ రిలేటెడ్గా మనకి ఎగ్జామినేషన్లో కనిపిస్తూ ఉందండి. ఏ రిలేటెడ్గా అంటున్నాం, వాతావరణ మార్పులకి సంబంధించినటువంటి అంశాలు. ఇలాంటి అంశాల పాయింట్ ఆఫ్ వ్యూలో గ్రూప్ ఆఫ్ 7 అనేటువంటిది మనకి కరెంట్ అఫైర్స్లో కనిపిస్తున్నటువంటి అంశం. సో మరి కరెంట్ అఫైర్స్లో ఈ G7కి సంబంధించి ఇటీవల వార్తలలో మీకు కనిపించిన అంశం ఏమిటి అని చెప్పేసి క్వశ్చన్ అడగవచ్చు. లేదా G7 అనేది ఎప్పటి వరకు పూర్తిగా బొగ్గు ద్వారా బొగ్గును వినియోగించి విద్యుత్ని ఏదైతే ఉత్పత్తి చేసే విధానం ఉందో దీన్ని ఎప్పటికల్లా బ్రేక్ చేయాలి అని అనుకుంటుంది. ఎప్పటికల్లా పూర్తిగా బొగ్గు ద్వారా విద్యుత్ ఉత్పత్తిని చేసేటువంటి విధానానికి స్వస్తి పలకాలి అని అనుకుంటుంది, ముగించాలనుకుంటుంది. ఇది క్వశ్చన్. ఇది ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ ఉన్నటువంటి అంశం. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే మనం చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే 2035 నాటికి, ఎప్పటి నాటికి అని అంటున్నాం, 2035 నాటికి బొగ్గుకి సంబంధించినటువంటి వినియోగాన్ని, బొగ్గు వినియోగం అనేది పూర్తిగా నిలిపివేయాలి అని అనుకుంటుంది. వినియోగం నిలిపివేయాలి అనుకుంటుంది, నిలిపివేత. సో ఈ నిర్ణయాన్ని ఇటీవల ఎవరు తీసుకున్నారు అని క్వశ్చన్ అడుగుతారు. ఇక్కడ నేను రాసిన అంశం ఏదైతే ఉందో ఇది క్వశ్చన్. 2035 నాటికి బొగ్గు వినియోగం నిలిపివేత నిర్ణయాన్ని తీసుకున్న గ్రూప్ ఏమిటి అని అడుగుతారు. అలా గ్రూప్ ఏమిటి అన్నప్పుడు ఆప్షన్లో మనకి G20 ఇవ్వచ్చు, లేదా బ్రిక్స్ ఇవ్వచ్చు, గ్రూప్ ఆఫ్ 7 అని ఇవ్వచ్చు, 5 అన్నీ అని ఇవ్వచ్చు, లేదా 5 ఏవి కాదు అని ఇవ్వచ్చు. కానీ మన ఆన్సర్ ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్లలో సి, G7 అనేది 2035 నాటికి బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలా ఈ నిర్ణయం అనేది ప్రస్తుత కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశంగా గుర్తుంచుకోవాలి. మరి ఎందుకు ఈ నిర్ణయాన్ని తీసుకున్నది అని అంటే, ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు అనేవి సంభవిస్తూ ఉన్నాయి. 2024 అత్యధికంగా వేడి ఉష్ణోగ్రతలని నమోదు చేస్తూ ఉంది. సో ఇలాంటి పరిస్థితులలో ఈ వాతావరణ మార్పులని అరికట్టాలి అని చెప్పేసి అంతర్జాతీయంగా చాలా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు. గ్రూప్ ఆఫ్ 7 అనేది అడ్వాన్స్డ్ కంట్రీస్కి సంబంధించినటువంటి కూటమి. ఇక్కడ ఇతర ఇంధన వనరులను ఆల్టర్నేటివ్గా, బొగ్గుకి ఆల్టర్నేటివ్గా ఉన్నటువంటి ఇంధన వనరులను డెవలప్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం, వాతావరణానికి సంబంధించిన మార్పుల్ని అరికట్టాలనేటువంటి ఉద్దేశంతో 2035 నాటికల్లా ఈ గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించినటువంటి కంట్రీస్ బొగ్గు వినియోగాన్ని పూర్తిగా నిలిపివేయాలి అనేటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. ఓకే, సో ఇలా ఈ గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించినటువంటి ఈ అంశం అనేది ప్రస్తుత అంశంగా మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. మరి గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించిన అంశం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కూటములు లేదా సమిట్స్కి, గ్రూప్స్కి సంబంధించి ఈ అంశం చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్గా గ్రూప్ 7కి సంబంధించి G7 పైన చాలా సందర్భాలలో క్వశ్చన్స్ అడగడం జరిగిందండి. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే ఈ గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించిన ఇతర అంశాలను కూడా మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. గ్రూప్ ఆఫ్ 7 అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది, లేదా గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించి ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాం మిమ్మల్ని అందరూ. గ్రూప్ ఆఫ్ 7 అనేది కంట్రీస్, ఇందులో 7 సభ్య దేశాలని, ఈ సభ్య దేశాలకి సంబంధించినటువంటి ఆర్థిక వ్యవస్థ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎంత శాతము, ఇలాంటి క్వశ్చన్ వస్తే ఇది టఫ్ క్వశ్చన్ అవుతుంది. ఇప్పుడు గ్రూప్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అని అంటే, బేసిక్గా ఒక దేశం ఇతర దేశాలకి లేదా ఆ గ్రూప్కి సంబంధించిన దేశాలని కాపాడుకోవడం, ఆర్థికంగా ప్రపంచ దేశాలకి వీలైతే ఏదైనా సహాయం అందించడం లేదా ఇన్వెస్ట్ చేయడం, ఇలాంటివి ప్లాన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించినటువంటి అంశం గురించి మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి ప్రపంచ దేశాల మొత్తంలో గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించినటువంటి సభ్య దేశాల ఆర్థిక ఫినాన్షియల్ కాంట్రిబ్యూషన్ ఎంత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి, ఇది క్వశ్చన్. ఎంత ఆర్థిక వ్యవస్థను కలిగి ఉన్నాయి అని అన్నాం. వెరీ గుడ్ కృష్ణవేణి. సో మనం అడిగిన క్వశ్చన్కి సంబంధించి గ్రూప్ ఆఫ్ 7 ఆర్థిక వ్యవస్థ ఎంత అనంటే మీరు చెప్పాల్సిన ఆన్సర్ గుర్తుంచుకోండి, దీని ఆన్సర్ వచ్చి 38% అని గుర్తుంచుకోవాలి.
మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో G7కి సంబంధించిన దేశాల ఆర్థిక వ్యవస్థ 38% అని చెప్పేసి ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే, మరి గ్రూప్ ఆఫ్ 7లో ఉన్నటువంటి సభ్య దేశాలు ఏమిటి అని కూడా అడుగుతారు. సో ఇది ఎప్పుడు ప్రారంభమైంది అని అంటే మనకి 1973లో చమురు సంక్షోభం అనేది వచ్చింది, అంటే ఇంధన సంక్షోభం. ఈ చమురు సంక్షోభం సమయంలో దీనిని ప్రారంభించడం జరిగింది. సో ఈ చమురు సంక్షోభం వచ్చిన తర్వాత ఇందులో G7 గ్రూప్కి సంబంధించి ఎవరెవరు సభ్యులుగా ఇది ప్రారంభమైంది అని అంటే మనకి ఐరోపాలో ఉన్నటువంటి ఫ్రాన్స్ దేశం, అలాగే ఇటలీ దేశం, అలాగే యునైటెడ్ కింగ్డమ్ యూకే, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఇలా ఇగో కెనడా, దీంతో పాటు యూరోపియన్ యూనియన్కి సంబంధించినటువంటి దేశం జపాన్, ఇగో ఇలాంటివన్నీ కలిసి G7కి సంబంధించినటువంటి దీనిని ప్రారంభించుకోవడం జరిగింది. G7 సభ్య దేశాలు ఏమిటి అని చెప్పేసి అడుగుతారు. మనల్ని అలా అడిగితే మనం ఆన్సర్ చేయాల్సినటువంటి క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. సో G7కి సంబంధించి ఫ్రాన్స్ ఇందులో సభ్య దేశము అని అంటున్నాం, అలాగే జర్మనీ అనేది సభ్య దేశము అని అంటున్నాం, అలాగే యూకే, నెక్స్ట్ కెనడా, నెక్స్ట్ ఇటలీ, ఇక్కడ రాస్తా ఇటలీ, నెక్స్ట్ జపాన్, నెక్స్ట్ యుఎస్ఏ, రైట్. సో ఇలా ఇగో ఈ దేశాలు G7లో సభ్య దేశాలుగా ఉన్నాయి. అయితే G7ని ఆ తర్వాత ఏమని పిలిచారు అని అంటే G8 అని పిలిచారు. ఏమని పిలిచారు? G8 అని చెప్పేసి పిలవడం జరిగింది. ఏ దేశం చేరడం వల్ల G8 అయింది అని అంటే రష్యాని కూడా ఇందులో చేర్చుకోవడం జరిగింది. కానీ రష్యా ఇతర దేశాలపైన దాడులు చేస్తూ ఉంది, క్రిమియా అనేటువంటి ప్రాంతం పైన దాడి చేసింది అని చెప్పేసి 1997లో రష్యాను చేర్చుకుని ఆ తర్వాత 2014లో బహిష్కరించడం జరిగింది. G8గా G7 ఎప్పుడు మారింది అని క్వశ్చన్ వచ్చింది అనుకోండి. G7 కాస్త G8గా మారింది. ఎందువల్ల మారింది? రష్యా వలన మారింది. రష్యా చేరింది కాబట్టి G8 అయింది. ఇది ఎప్పుడు వచ్చింది అని అంటే 1997లో వచ్చింది. మళ్ళీ G8 కాస్త తిరిగి మళ్ళీ G7 అయింది. ఎందుకయింది అని అంటే ఈ రష్యాని ఏం చేశారు, నువ్వు గ్రూప్లోకి వెళ్ళిపో అని చెప్పారు. సో ఎప్పుడు వెళ్ళిపోయింది అని అంటే 2014లో వెళ్ళిపోయింది. మళ్ళీ 2014 నుంచి ఏమని పిలుస్తున్నారు, దీన్ని G7 అనే పిలుస్తున్నారు. అంతకుముందు 1997 నుంచి 2014 వరకు G8 అని పిలిచారు. ఎందువల్ల పిలిచారు అని అంటే రష్యా వచ్చింది వెళ్ళింది. సో అందుకు గాను G7 కాస్త G8 అయింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. G8 కాస్త తిరిగి G7 అయింది అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇది గ్రూప్ ఆఫ్ 7కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. అయితే మనం ఇక్కడ మాట్లాడిన అంశం ఏమిటి అని అంటే బొగ్గు గురించి మాట్లాడడం జరిగింది, కోల్ గురించి మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఈ బొగ్గు అనేటువంటి అంశాన్ని ఒకసారి మనం భారత్తో ముడిపెట్టి నేర్చుకోవాల్సి ఉంటుంది, అప్డేట్ అవ్వాల్సి ఉంటుంది. భారత్కి సంబంధించినటువంటి మన దేశంలో ఎక్కువగా విద్యుత్తు 75% ఎబో విద్యుత్తు ఎలా ఉత్పత్తి అవుతుంది, ప్రస్తుతం మనం వినియోగిస్తున్నటువంటి విద్యుత్తు పవర్ అని అంటే బొగ్గు వల్లనే ఉత్పత్తి అవుతుంది. సో ఇలా బొగ్గు వలన ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ విద్యుత్కి సంబంధించి ఇప్పుడు ఈ గ్రూప్ ఆఫ్ 7 2035 కల్లా దీన్ని పూర్తిగా ముగించాలనుకుంటుంది. విద్యుత్ అవసరాల కోసం, ఇతర అవసరాల కోసం బొగ్గును వాడొద్దు అని చెప్తా ఉంది. సో ఇప్పుడు గ్రీన్ వాయువు అంటే ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ లేదా గ్రీన్ వాయు ఉద్గారాలు ఏవైతే ఉంటావో వీటిని ఈ G7కి సంబంధించిన గ్రూప్ ఎంత మేర ప్రొడ్యూస్ చేస్తుంది అనేటువంటి క్వశ్చన్ కూడా అడుగుతారు. ఇటీవల నిర్ణయం ఏమని తీసుకుంది, 2035 కల్లా ముగిస్తాం బొగ్గు వినియోగాన్ని, ఇంకా వాడము అని గ్రూప్ ఆఫ్ 7 చెప్పింది. కానీ ప్రపంచంలో వాతావరణ కాలుష్యానికి సంబంధించి గ్రీన్ వాయు ఉద్గారాలను రిలీజ్ పర్సెంటేజ్ గ్రూప్ ఆఫ్ 7 కంట్రీస్ నుంచి ఎంత పర్సెంటేజ్ ఉన్నది అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు. 2021 రిపోర్ట్ ప్రకారం ఎప్పటి వరకు అని అంటున్నాం, ఇగో ఈ గ్రూప్ ఆఫ్ 7 అనేది 2021 లెక్కల ప్రకారం ఎంత మేర గ్రీన్ వాయు ఉద్గారాలను ఉత్పత్తి చేసింది అని అంటే 21% చేసింది. మనం ఇక్కడ 38% అన్నది ఏంటి, ఇగో ఇక్కడ ఉన్నటువంటి సభ్య దేశాలకి సంబంధించిన ఆర్థిక వ్యవస్థ, ఇక్కడ ఉన్నటువంటి ఈ సభ్య దేశాల ద్వారా ఎంత గ్రీన్ వాయు ఉద్గారాలు వచ్చాయి అని అంటే
21% గ్రీన్ వాయు ఉద్గారాలు వచ్చాయి అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఓకే,